వెల్కమ్ బ్యాక్. రైట్, అజయ్ గారు ఏమంటారు? అంటే సొంత పార్టీ నేతలపై ఫిర్యాదులు వస్తున్నాయి అన్నటువంటి దానికి మీ ఆన్సర్ ఏంటండి? సార్, ఇప్పుడు ఏ పార్టీలోనైనా పరస్పర వైరుధ్యం ఉన్నటువంటి ఆలోచనలు, వ్యక్తులు, అభిప్రాయాలు ఖచ్చితంగా ఉంటాయి. అది మనమేమి ఇప్పుడు ఒక స్వచ్ఛంద సేవా సంస్థ నడిపే వాళ్ళకైనా, వాలంటీర్ ఆర్గనైజేషన్ కైనా, లేకపోతే మఠానికైనా, పీఠానికైనా, ఎలాంటి వ్యవస్థలోనైనా ఒక పెద్ద వ్యక్తుల సమూహంగా ఉన్నటువంటి వ్యవస్థల్లో పరస్పర వైరుధ్యమైన ఆలోచనల నేపథ్యంలో ఒకరి మీద ఒకరికి కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. ఎవరైతే అల్టిమేట్ గా ఆ వ్యవస్థకో ఆ సంస్థకో నాయకుడు ఉంటారో వాళ్ళ దృష్టికి అవి ఏదో ఒక రూపాన తీసుకెళ్తారు. అది సహేతుకంగా జరిగేటువంటి ఒక చర్య. రెండవ విషయం ఏంటంటే, ఉద్దేశపూర్వకంగా కూడా ఇవి రాజకీయాలు కాబట్టి ఒక లీడర్ ఎదుగుతా ఉండేటప్పుడు ఇంకొక లీడర్ మీద ఏదో ఒకటి లేనిపోంది సృష్టించి అభూత కల్పనలు వేసి బకెట్లు బురద జల్లి అతన్ని ఏదో ఒక రకంగా లేదా ఆమెను ఏదో ఒక రకంగా చెడ్డపేరు తీసుకొచ్చే ప్రయత్నం చేసి నాయకుడికి దూరం చేసే కార్యక్రమాన్ని కూడా చేస్తారు. ఇవి రాజకీయాలు మనకి తెలియనటివి ఏం కాదు. ఇప్పుడు వాలంటీర్లకి 10,000 ఇస్తానని చెప్పినారు చంద్రబాబు నాయుడు గారు. మీకు ఎక్కువ డబ్బులు ఇప్పించే ప్రయత్నం చేయడానికి నా తపనంతా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు. అదే వాలంటీర్ల ద్వారా 30,000 మంది మహిళలు అదృశ్యం అయిపోయినారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. ఆ వాలంటీర్ వ్యవస్థ అందరు కాదులేండి, కొందరు ఉన్నారు, కొందరి వల్ల ఇబ్బంది వస్తుందని కూడా క్లియర్ గా చెప్పారు. మరి ఇంత 30,000 మందిలో 3,000 మంది మహిళలను కూడా ఇంతవరకు తీసుకురాలా. ఇలాంటివి ఎన్నో రకాలుగా రాజకీయాలు చేస్తూ ఉంటారు, ఎన్నో రకాల బురదలు చల్లుతూ ఉంటారు. ఇవి చాలా సహజమైన అంశాలే. అల్టిమేట్ గా ప్రజలు ఒక నిర్ణయానికి వస్తారు, ఒక నిర్ణయం తీసుకుంటారు. సో అలాంటి అంతర్గత వ్యవహారాల్లో ఒకరి మీద ఒకరికి వ్యత్యాసాలు ఉండడం అన్నది ఇంత పెద్ద రాజకీయ పార్టీలో 40% ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి మా పార్టీలో సహజంగా ఎక్కడో ఒకటో రెండో ఉండొచ్చు. అవి వాళ్ళకి విధానాలు తెలియక, ఎక్కడ కంప్లైంట్ చేయాలో తెలియక కొందరు కొన్ని మార్గాల్ని అనుసరిస్తా కూడా ఉండుండొచ్చు కూడా. అంతే తప్ప అదేం పెద్ద వ్యవహారం ఏం కాదు. ఇంత పెద్ద రాజకీయ పార్టీలో ఓ చిన్న పార్టీ కంప్లైంట్, ఈ వ్యక్తి నాకు నచ్చలేదు, ఈ వ్యక్తి నాకు ఇలా చేశాడని చేయడం అనేది చాలా చిన్న విషయమే నా దృష్టిలో. కాబట్టి దానికి అంత ప్రాధాన్యత ఇవ్వాల్సినంత అవసరం అయితే లేదు. రెండవది, డిజిటల్ బుక్ అనేది పూర్తిగా మా పార్టీ వ్యక్తిగతమైన వ్యవహారం. దాంట్లో ఇతర పార్టీ వాళ్ళకి ఎందుకు బాధో, ఎందుకు తొందరో, దాంట్లో ఏముందని తెలుసుకోవాల్సినంత ఆసక్తి ఏందో నాకైతే అర్థం కావడంలే. అంటే భయపడుతున్నారా? ఒక మోటోతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ డిజిటల్ బుక్ తీసుకొచ్చారు. కార్యకర్తలకు అండగా నిలబడాలి, ఎవరైతే అన్యాయానికి గురవుతారో వాళ్ళకి అండగా నిలబడాలి, అధికారంలోకి వచ్చాక వాళ్ళకి సంబంధించి చట్టబద్ధంగా శిక్ష అమలు కావాలని. కాకపోతే ఇదే పార్టీకి సంబంధించి తిప్పేస్వామి విషయం కావచ్చు, విడుదల రజనీ కావచ్చు, ఈ కంప్లైంట్స్, మరోవైపు షర్మిల గారు అక్కడ ఆమెకు అన్యాయం జరిగిందని ఆ కంప్లైంట్, ఇవన్నిటి వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? అంటే ఎలాంటి యాక్షన్ ఉండబోతోంది? ఇప్పుడు పార్టీ నేతలపై కంప్లైంట్స్ వస్తున్నాయి కాబట్టి చర్యలు తీసుకునే అవకాశం ఉందా లేదా? డిజిటల్ బుక్ యాక్టివిటీ అన్నది జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత కూటమి నాయకులు లేకపోతే కూటమి నాయకుల మాటలు విని రెచ్చిపోయిన అధికారుల్లో తప్పు చేసి ఉంటే వాళ్ళకి చట్టపరమైన చర్యలు తీసుకోవడం లాంటి కార్యక్రమంలో భాగమే డిజిటల్ బుక్. సో దాన్ని ఇప్పుడు జనసేన వారికో, తెలుగుదేశం వారికో, బీజేపీ వారికో లేదా ఇతరులకో మా డిజిటల్ బుక్ తో ఏం బాధ, ఏం తొందర, ఎందుకు భయపడుతున్నారా? ఏమన్నా అప్పుడే భయం మొదలైపోయిందా? అది మా వ్యక్తిగతమైన అభిప్రాయం. అజయ్ గారు, కూటమి నేతలేమో, ఒక్క నిమిషం అండి, వీరబ్రహ్మం గారు ఒక్క నిమిషం, కూటమి నేతలేమో రెడ్ బుక్ భయం వల్ల ఈ డిజిటల్ బుక్ బయటకు వచ్చింది అంటున్నారే. అంతే సార్, ఇప్పుడు చాలా స్పష్టంగా ఒకటి చెప్తాం సార్. రెడ్ బుక్ అని చెప్పడం, మా చెవులు విని అరిగిపోవటం అన్ని జరిగిపోయినాయి. అధికారంలో కూడా వచ్చేసినారు. వరుస పెట్టి మా లీడర్లని, ఫస్ట్ లేయర్ లీడర్లు అందరినీ తీసుకుపోయి జైల్లో వేసేసినారు. వాళ్ళందరికీ బెయిల్ వచ్చినాయి, వాళ్ళు బయట కూడా వచ్చేసి వాళ్ళు ప్రజాబాహుల్యంలో తిరుగుతున్నారు. వాళ్ళ పార్టీ యాక్టివిటీస్ లో ఎవరు పనులు చేసుకుంటా వెళ్తున్నారు. ఏం చేస్తారు సార్? ఇంతకు మించి ఏం చేయబోతారు? ఇంకా భయపడేది ఏముంటుంది? ఇంతకన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంక్షోభకరమైన పరిస్థితులు ఇంకెప్పుడు కూడా రావు జీవితంలో.
ఇంక మేము ఇప్పుడే భయపడిన వాళ్ళమి, ఇంక మేము ఆ రెడ్ బుక్ అని చెప్పి భయపడేది ఏముంది? ఏమి రాసుకుంటే మాత్రం ఏం చేస్తారు? అన్నిటికన్నా ఒకటి, జనసేన నాయకుడు గారు అన్నటువంటి మాట నాకు బాగా నచ్చింది, మహేష్ గారు అన్నమాట. అన్ని బుక్కుల కన్నా రాజ్యాంగం అనే బుక్ చాలా గొప్పది. ఆ బుక్ కు మించిన బుక్ ఏం కాదు. ఎవరైనా దానికి లోబడే పని చేసుకోవాలి, లోబడే ఉండాలి. ఇది కేవలం మా పార్టీ యొక్క అంతర్గత వ్యవహారం, మా పార్టీ కార్యకర్తల యొక్క మనోభావాలకు సంబంధించింది, రక్షణకి సంబంధించింది. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఇది తెలుగుదేశం పార్టీకి, కూటమి రైట్ రైట్ ప్రభుత్వానికి మాట్లాడదాం ఒక్క నిమిషం. వీరబ్రహ్మ గారు ఒక్క నిమిషం. కట్టా కార్తీక్ గారు ఉన్నారు. కార్తీక్ గారు, ఒకటి